కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న శోకలవారి వీధిలోని 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 కూలీలు మృతి చెందగా ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున బాధితులు బంధువులు చేరుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్ నిర్మాణం జరిగిందని, దీనిపై పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చిన అధికారులు నోటీసులు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇష్యూతో భద్రాచలంలో అక్రమ నిర్మాణాలపై నిఘా పెడతామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామంటున్న ఆర్డీఓ దామోదర్తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. భద్రాచలంలో ప్రస్తుతం అయితే రెస్క్యూ జరుగుతుంది. కూలిన భవనం చుట్టూ కూడా సహాయ చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం భద్రాచలం ఆర్డీఓ మనతో ఉన్నారు. సార్, ఏం జరుగుతుంది? మృతులు ఎంతమంది తేలారు? ఇప్పుడు ఇంకా ఏమన్నా అందులో చిక్కుకున్న వాళ్ళు ఉన్నారు? ఇక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 2 అందులో చిక్కుకొని ఉన్నారు. నిన్న ఒకరిని మనం రెస్క్యూ చేసి బతికున్న రెస్క్యూ చేసినప్పుడు వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్ళ దురదృష్టం ఏంటంటే అది చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. మాకు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంటి యజమాని ఇచ్చిన సమాచారము ప్లస్ అంతకుముందు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఇంకొక మృతదేహం ఉన్నట్టు భావిస్తున్నాం. దానికి సంబంధించి కూడా ఇక్కడ 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్లస్ సింగరేణి నుంచి కూడా రెస్క్యూ టీము అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. ఇంకా ఎన్ని గంటలు పట్టే అవకాశం ఉంటుంది సార్ రెస్క్యూ? మ్యాక్సిమం అది సాయంత్రం వరకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ బిల్డింగ్ అసలు ప్రమాదం ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? బిల్డింగ్ అది నాసిరకం కట్టడం వల్లనే జరిగిందని అనుకుంటున్నాను. అంటే పర్మిషన్ సంబంధించి కూడా గతంలో చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్తున్నారు, కానీ పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంది. దీన్ని ఎట్లా? దానికి సంబంధించి కూడా గ్రామ పంచాయతీ నుంచి కూడా 2-3 టైమ్స్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. పలుమార్లు కూడా హౌస్ ఓనర్ను కూడా హెచ్చరించడం జరిగింది. అయినప్పుడు కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు ఈ కన్స్ట్రక్షన్ చేయటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్ ప్రస్తుతం అతని మీద? అది దీని మీద పూర్తి స్థాయి నివేదికలు ఇచ్చి మరి అది సంబంధిత శాఖ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అంటే భద్రాచలంలో కూడా ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్గా జరుగుతున్నాయి, పర్మిషన్ లేకుండా జరుగుతున్నాయి అంటారు. దీని మీద ఏమన్నా విచారణ కమిటీ వేసే అవకాశం ఉంటుంది? ఇంకా అదంతా కూడా ఈ నివేదిక ఇచ్చిన తర్వాత పై అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో దానికి అనుగుణంగా